హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మనమైతే ఈ రోజు లెస్టర్కి వచ్చేసాం. సో నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో పాటు ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం. సో నాతో పాటు ఇప్పుడు సాహిల్ వచ్చాడు. ఇంకా మనం అలీ ఇంకా నిహార్కి అయితే బస్ స్టాప్ దగ్గర ఉన్నారు. మనమైతే ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కలిసేద్దాం. ముందైతే మీకు సాహిల్ని పరిచయం చేస్తా. సో గైస్, మనోడి పేరు అయితే సాహిల్. ఇప్పుడు మనోడిని తెలుగులో మాట్లాడిద్దాం. సాహిల్ చెప్పు. నా పేరు సాహిల్. చెప్పు. నా పేరు నా పేరు సాహిల్. నేను ఇండియా నుంచి సందీప్. నాకు మంచి ఫ్రెండ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్. గైస్, ఫైనల్ గా అయితే మనం బస్ స్టాప్ వచ్చేసాం. అలీ ఇంకా నిహారిక మన కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. సో గైస్, మనమైతే బస్ స్టాప్ వచ్చేసాం. అలీ నిహారిక కలిసేసాం. సాహిల్ మీకు ఆల్రెడీ తెలుసు. Ali, introduce yourself. My name is Ali and I'm from Pakistan, and he is my UPS fellow. So and tell them to subscribe my channel. And also please subscribe and like Sandy channel because my love from Pakistan is with Sandeep. Thank you. You are welcome, my brother. సో గైస్, మనమైతే కోవెంట్రీ నుంచి లెస్టర్కి వచ్చాం కదా. కోవెంట్రీలో బస్సెస్ అయితే బ్లూ కలర్లో ఉంటాయి, ఎందుకంటే అది వెస్ట్ మిడ్ ల్యాండ్స్, ఇదైతే ఈస్ట్ మిడ్ ల్యాండ్స్. సో ఇక్కడ బస్సెస్ అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి. మనమైతే ఇప్పుడు బస్ ఎక్కి అలీనా దగ్గరికి వెళ్దాం. సో గైస్, మనమైతే హాలిడే పాస్ తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి 5:30. సో గైస్, ఇది హాలిడే పాస్. దీన్ని పట్టుకొని మనం ఇప్పుడు లెస్టర్లో ఎక్కడన్నా తిరగచ్చు వన్ డే మొత్తం. ఇది వచ్చేసి మనకి 530 రూపీస్ పడింది. తగులు ఆడుకుంటున్నారు వీళ్ళు. मॉर्निंग में मैं नींद नहीं आई, मुझे पूरी रात नींद। अरे कितने बार बोलोगे हाय? हाय अभी उसके नीचे आ जाता लाइव वीडियो में। और कुछ बोलना। अच्छा, घर का एड्रेस डाल दिया? మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మాకైతే ఇడ్లీ ఇంకా సాంబార్ చేసి పెట్టింది. ఇది తినేసాక మనమైతే ఇంకా సిటీ సెంటర్కి వెళ్ళిపోదాం. సిటీ సెంటర్ లో ఏముంటది ఏంటనేది మీకు చూపిస్తా. ఇది యూకే లో పాతకాలం జైలు అంట. చూడండి ఎలా ఉంది. I will take you both as well. No. If I go. भाई हरामी है, ले भी जाएगा। हरामी है, कुछ ना कुछ बना देगा। हम दोनों बड़ा हरामी हो बेटा। గాయ్స్, ఇదే మనకి లెస్టర్ లో ఇది సిటీ సెంటర్. మా కోవెంట్రీకి ఎలా సిటీ సెంటర్ ఉంటుందో లెస్టర్ లో ఇక్కడ సిటీ సెంటర్ ఉంది. సో ఇక్కడ మనకి క్రిస్పీ దోశ, మన ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్ క్రిస్పీ దోశ ఉంది. సో ఇక్కడైతే ఎక్కువ మోస్ట్లీ ఓపెన్ ప్లేసెస్ లో తింటా. ఫ్యామిలీ వీకెండ్స్ అంటే ఇక్కడ యూకేలో మోస్ట్ హ్యాపెనింగ్ ఉంటాయి. సో ఇక్కడ యూకేలో మొత్తం సిటీ సెంటర్స్ అన్ని సేమే ఉంటాయి. లైక్ స్పోర్ట్స్ డైరెక్టర్ అని, పౌండ్ ల్యాండ్ అని, ఐస్ ల్యాండ్ అని, ఏవైతే కోవెంట్రీలో నేను మీకు మోస్ట్లీ చూపించానో ఆ షాప్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. సో వీకెండ్స్ అంటే ఇక్కడ మోస్ట్ హ్యాపెనింగ్. ఇంకంతే సమ్మర్ వస్తుంది కదా, ఇంకా అందరూ సిటీ సెంటర్ లో తిరుగుతూ ఉంటారు, జనాలు చూస్తున్నారు కదా. సో అది ఇంకా ముందుకెళ్ళి చూద్దాం రండి. సో గాయస్, ఈ రోజు అయితే వీకెండ్ కదా, వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా అందరూ వచ్చి బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. లెస్టర్ సిటీకి ఒక ఫుట్బాల్ క్లబ్ ఉంది, లెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్. ఇది వచ్చేసి కోకా-కోలా కప్ అయితే విన్ అయ్యారు 1996లో. సో దానికి సంబంధించి గుర్తుగా దీన్ని పెట్టారనమాట.
अरे कहना क्या चाहते हो? कौन है ये लोग? कहां से आते हैं? లెస్టర్ సిటీ సెంటర్లో ఇది వచ్చేసి మనకి క్లాక్ టవర్. సో ఇది 1868లో కట్టారు. దీని కన్స్ట్రక్షన్ కూడా చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని ఐకానిక్ ప్లేస్ ఆఫ్ లెస్టర్ అని కూడా పిలుస్తారు. సో ఇంకా చాలా ప్లేస్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. హై క్రాస్ మాల్ లోపలికి అయితే వెళ్తున్నాం. మనం యూకేలో మాల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మాల్స్ అన్నిటికీ ఇక్కడ ఈ హై క్రాస్ మాల్ అనేది ఉంది కదా, ఇందులో ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ షాప్స్ ఉన్నాయి, ఎలాంటి షాప్స్ ఉన్నాయి, మనకి ఏం కావాలి అనేవి ఇవన్నీ ఇక్కడ మ్యాప్స్. ఇంకా అలాగే ఈ మ్యాప్స్ ఇప్పుడు 96 ఉంది. 96 షాప్ ఇక్కడ ఉంది, దాంట్లో ఏం దొరుకుతాయి ఇవన్నీ మనం చూసుకొని డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోవచ్చు. సో రియల్లీ టైం సేవింగ్ కదా. సో గాయస్, ఇది వచ్చేసి స్వీట్ షాప్. ఇది మనకి ప్రతి సిటీలో ఉంటాయి ఇట్లా. ఇంతకుముందు మనం బర్మింగ్హామ్కి సంబంధించి స్వీట్స్ కూడా పెట్టాం. हाँ सर, दीपक चौधरी स्टार्ट कर. चलो जाके इलाज कराओ. గైస్, ఇదైతే లెస్టర్ లో మనకి చూడడానికి ఇండియా గేట్ లా ఉంది, కానీ ఇదైతే మనకి 12,000 పీపుల్ అయితే ఈ సిటీ కౌంటీ కోసం అయితే ఫైట్ చేశారు. సో వాళ్ళ రిమెంబరెన్స్ కింద మనకైతే ఇది కట్టారు. మనకి ఎలాగైతే తెలంగాణలో స్మారకార్థం ఉంటుందో, సో అట్లా ఇది మనకి బిల్డ్ చేశారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చిరుతపులి మీద హిందూస్థాన్ అని కూడా రాసింది. లెస్టర్లో ఈ పార్క్ ఉంది. ఈ పార్క్ వచ్చేసి లవ్ పార్క్ అంటారంట. సో ఇక్కడ ప్రతిరోజు ఈవినింగ్ అందరూ వచ్చి ఆడుకుంటారు. ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలాంటి గేమ్స్ అన్ని ఆడతారు ఇక్కడ. సో గాయస్, ఇంకా మేమైతే లెస్టర్ నుంచి కోవెంట్రీకి వెళ్ళిపోతున్నాం. హోప్ యూ గాయస్ లైక్ ద వీడియో. भाई मजा आया. Please do subscribe to Sandy to UK Muchaklu. Meet you guys in the next video.